Hello everyone, welcome to TVN Academy. My name is Vinay Kumar. So now in today's session we are going to discuss a concept 5, that is when some amount of liters are added or some amount of liters are removed. Okay namma? So లీటర్ ను యాడ్ చేసిన లేకపోతే రిమూవ్ చేసిన క్వాంటిటీని మనం కనుక్కోవాలి, రైట్. ఇందులో కొన్ని 3-4 టైప్స్ ఉంటాయమ్మా. అందులో మేజర్ చూడండి ఒకసారి. ఒకటేమో ఫైండింగ్ ద ఒరిజినల్ క్వాంటిటీ, రైట్. ఫస్ట్ ఏంటి? ఫైండింగ్ ద ఒరిజినల్ క్వాంటిటీ. సో రెండోది ఏముంటుందంటే యాడెడ్ క్వాంటిటీ. ఓకే, సో యాడెడ్ క్వాంటిటీ. సో థర్డ్ ఏముంటుందంటే రిమూవ్డ్ క్వాంటిటీ. ఓకే, సో యాడెడ్ క్వాంటిటీ, removed quantity, original quantity, right. So these are the 3 cases in the concept 5, right. So let's see how the questions will be, right. So ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమంటారమ్మా, ఒక వెజల్ ఉందట, ఒక తొట్టి, ఒక వెజల్ ఉందట. అందులో ఆల్కహాల్ మరియు వాటర్ ఎంత ఉందట? ఆల్కహాల్ మరియు వాటర్ రేషియో 4:3 ఉందంట. అయితే కొంత వాటర్ను యాడ్ చేస్తే, కొంత వాటర్ని యాడ్ చేసినట్టయితే ఆ రేషియో ఏమవుతుందట అంటే 4:5 అవుతుందంట, రైట్. సో మనకు ఒక వెజల్లో ఆల్కహాల్ వాటర్ ఎంత ఉంది? 4:3 ఉంది, రైట్. ఒక 10 లీటర్స్ని యాడ్ చేశాడు అనుకోండి. 10 లీటర్స్ని యాడ్ చేస్తే అప్పుడు వాటి రేషియో ఏమవుతుందట అంటే 4:5 అవుతుందంట. అప్పుడు ఏమంటాడంటే ఒరిజినల్గా ఇందులో ఎంత క్వాంటిటీ ఆఫ్ లీటర్స్ ఉన్నాయని అడుగుతాడు, రైట్. సో తెలుగులో చూసినట్టయితే మనకి ఎలా ఉంటుంది? ఒక తొట్టెలో ఆల్కహాల్ మరియు నీరు నిష్పత్తి 4:3. అయితే 10 లీటర్ల నీరు కలిపినప్పుడు వాటి నిష్పత్తి 4:5లో ఉంటుంది. అయితే మొదటగా ఇందులో ఎంత పరిమాణంలో ఆల్కహాల్ మరియు నీరు ఉన్నాయి అంటాడు, రైట్. సో దీన్ని ఎలా కనుక్కోవాలంటే చూడండి మా, ఫస్ట్ మనం ఏం యాడ్ చేస్తున్నాం ఇక్కడ? సో వీఆర్ యాడింగ్ వాటర్. అంటే చూడండి, గుర్తుపెట్టుకోండి, మనము ఆల్కహాల్ వాటర్లో ఎంత ఉంది? ఇక్కడ 4:3 ఉంది. నెక్స్ట్ ఏమైంది? 4:5 ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 4:3 ఉంది, ఇక్కడ 4:5 ఉంది. మనం ఏం యాడ్ చేస్తున్నాము? వాటర్ యాడ్ చేస్తున్నాము. వాటర్ యాడ్ చేస్తున్నామంటే ప్రతిసారి ఆల్కహాల్ కాన్స్టెంట్ ఉండాలి, రైట్. ఇక్కడ ఆల్కహాల్ ఉంటే ఆల్కహాల్ కాన్స్టెంట్ ఉండాలి, వాటర్ ఉంటే మిల్క్ ఉంటే మిల్క్ కాన్స్టెంట్ ఉండాలి, రైట్. అంటే మనం ఒక క్వాంటిటీ యాడ్ చేస్తున్నప్పుడు ఇంకో క్వాంటిటీ కాన్స్టెంట్ ఉండాలి, రైట్. సో అంటే ఇక్కడ రూల్ ఏంటి మా? ఇందులో రూల్ రాసుకోండి, నోట్ రాసుకోండి. రూల్ ఏంటి? One quantity should be constant whenever we are adding the another quantity, right. So quantity A, ఇక్కడ A అంటే లెటర్ అమ్మా. A should be constant when quantity B is added. అంతే కదమ్మా. ఇప్పుడు ఆల్కహాల్ ఎంత ఉందో ఇందులో కూడా అంతే ఉండాలి, చేంజ్ కాకూడదు. ఎందుకు? మనం వాటర్ యాడ్ చేస్తున్నాం, ఆల్కహాల్ ఎందుకు చేంజ్ కావాలి? చేంజ్ కాకూడదు, రైట్. ఇక్కడ చూడండి మా, ఆల్కహాల్ వాటర్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, రైట్. ఇక్కడ ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. యాడ్ చేస్తున్నప్పుడు ఎంత పెరిగింది మనకు? 2 పెరిగింది. ఎంత పెరిగింది మా? 2 పెరిగింది. యాక్చువల్లీ మనకు ఎన్ని లీటర్స్ ఇచ్చాడు? ఎన్ని లీటర్స్ యాడ్ చేశాడంట? 10 లీటర్స్ యాడ్ చేశాడు, రైట్. చూడండి మా, యాక్చువల్ మనకు 10 లీటర్స్ యాడ్ చేశాడు, బట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 పార్ట్స్ ఉన్నాయి. 2 పార్ట్స్ అంటే యాక్చువల్ 2 పార్ట్స్ పెరిగాయి. సో 2 పార్ట్స్ అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 10 కదా. 2 పార్ట్స్కి మనకు 10 ఇచ్చాడు. నెక్స్ట్ 1 పార్ట్ ఎంత అవుతుంది మా? 1 పార్ట్ ఈజ్ 5 లీటర్స్. బట్ మనల్ని క్వశ్చన్లో ఏమన్నాడంటే ఏ ఎంత ఉంది, బి ఎంత ఉంది కనుక్కోమన్నాడు, లేకపోతే టోటల్ ఎంత ఉంది కూడా కనుక్కోమంటాడు, రైట్. చూడండి, ఇక్కడ ఏ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి చూడండి. ఏ 4 పార్ట్స్. 4 పార్ట్స్ ఎంతమ్మా?
సో 1 into 5, 4 into 5 ఎంత 20 లీటర్స్. ఓకే, నెక్స్ట్ టైం కనుక్కోవాలి బి కనుక్కోవాలి, అంటే సారీ వాటర్ కనుక్కోవాలి. వాటర్ ఎంత ఉంది 3 parts అంటే W. సో 3 into 5 హౌ మచ్ 15 లీటర్స్. ఓకే, సో మనకు ఆల్కహాల్ ఎంత ఉంది మా 20 లీటర్స్ ఉంది అంతే కదా వెజల్లో. రైట్, నెక్స్ట్ వాటర్ ఎంత ఉంది మా మనకి 15 లీటర్స్ ఉంది. ఓకే, సో దిస్ ఇస్ ద వే ఆఫ్ డూయింగ్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఎప్పుడు మనకు ఒరిజినల్ క్వాంటిటీ కనుక్కోమన్నప్పుడు. రైట్, సో ఒరిజినల్ క్వాంటిటీ కనుక్కున్నప్పుడు ఈ విధంగా చేయాలి. సో ఇందులో కొంచెం వేరియేషన్ చూద్దాం చూడండి. నెక్స్ట్ చూడండి మా, నెక్స్ట్ ఏమంటాడంటే ఒక తొట్టి ఉందంటాడు, ఒక వెజల్ ఉందట. ఆ వెజల్లో టూ టైప్స్ ఆఫ్ మిక్చర్స్ ఉన్నాయంట. ఓకే, సో ఒకటేమో వాటి రేషియో ఎంత అంటే 5:6 అంటాడు. వాటి రేషియో ఏమంటాడు 5:6 అంటాడు. అయితే బి టైప్ యాడ్ చేసినప్పుడు, బి టైప్ క్వాంటిటీని యాడ్ చేసినప్పుడు ఎంత యాడ్ చేస్తాడు? ఫర్ సపోజ్ 12 లీటర్స్ యాడ్ చేస్తాడు. ఓకే, సో బి టైప్ క్వాంటిటీని 12 లీటర్స్ యాడ్ చేస్తాడు. అలా యాడ్ చేయడం వల్ల రేషియో ఏమైందట అంటే 6:5 అయిందట. రేషియో ఏమైందట అంటే 6:5 అయిందట. సో అప్పుడు వాడు ఏమంటాడు మనల్ని, ఏ క్వాంటిటీ బి క్వాంటిటీ ఎంత అంటాడు. రైట్, సో ఏ క్వాంటిటీ బి క్వాంటిటీ కనుక్కోమంటాడు. మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా. ఫస్ట్ మనం యాడ్ చేసినప్పుడు ఎప్పుడైనా న్యూ రేషియో అనేది పెరగాలి కదా. ఇక్కడ చూడండి 5:6 ఉంది, ఇక్కడ 6:5 ఉంది. రైట్ మా, మనం ఏం యాడ్ చేస్తున్నాము? బి క్వాంటిటీ యాడ్ చేస్తున్నాము. ఓకే, సో బి క్వాంటిటీ యాడ్ చేస్తున్నాం. బి క్వాంటిటీ యాడ్ చేస్తున్నామంటే పెరగాల తగ్గాల? పెరగాలి. బట్ ఇక్కడ ఏమైంది? తగ్గింది. ఏ క్వాంటిటీ యాడ్ చేయట్లేదు, కాన్స్టాంట్గా ఉండాలి. బట్ కాన్స్టాంట్గా ఉందా? లేదు. రైట్, సో వాట్ వీ హ్యావ్ టు డూ నౌ? వీ హ్యావ్ టు మేక్ ఇట్ కాన్స్టాంట్. ఏ అనేదాన్ని మనం కాన్స్టాంట్ చేయాలి. అంటే నో చేంజ్, ఏలో చేంజ్ ఉండకుండా చూసుకోవాలి. సో ఏలో చేంజ్ ఉన్నట్టంటే ఏం చేయాలి చూడండి. ఏలో చేంజ్ ఉన్నట్టంటే మనం ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకుంటే మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. రైట్, సో ఇక్కడ చూడండి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 ఉంది కదా. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఎల్సిఎం ఆఫ్ 5, 6. ఎల్సిఎం ఆఫ్ 5, 6. ఎల్సిఎం ఎంత వస్తుందమ్మా? తో 30 లీటర్స్ అనుకోండి, లేకపోతే 30 parts అనుకోండి. ఓకే, విల్ టేక్ ఇన్ ద పార్ట్స్. సో 30 parts. చూడండి మా, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 ఉంది. అంటే ఇక్కడ 6 ఇక్కడ 5తో మల్టిప్లై చేస్తే మనకు 30 వస్తుంది కదా, అంతే కదా. ఇక్కడ 6 ఇక్కడ 5తో మల్టిప్లై చేస్తే మనకు 30 వస్తుంది. 6 into 5 30, 5 into 6 30. సో ఇక్కడ కూడా దేంతో మల్టిప్లై చేయాలి? 6తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఇక్కడ దేంతో మల్టిప్లై చేయాలి? 5తో మల్టిప్లై చేయాలి. రైట్, 6:5. ఓకే, సో ఇక్కడ 12 లీటర్స్ యాడ్ చేశాడు కాకుండా రిమూవ్ చేశాడు అనుకుందాం. ఓకేనా, రిమూవ్ అనుకుందాం. రిమూవ్ అంటే మనకు కరెక్ట్ వస్తుంది చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 30:36. నెక్స్ట్ 30:25. 30:36, 30:25. రైట్, ఇక్కడ చూడండి మా, ఇక్కడ 30:36, ఇక్కడ 30:25 ఉంది. అంటే ఈ రెండు సేమ్ ఉన్నాయి కదా. మనకు ఏను యాడ్ చేయలేదు మనము. ఏలో ఏ చేంజ్ లేదు, బిలో చేంజ్ ఉంది. బిలో ఏం చేసాము? రిమూవ్ చేసాము. ఇంతకుముందు యాడ్ అనుకున్నాము, ఇక్కడ రిమూవ్ అనుకోండి. ఓకేనా, సో మనకి ఇక్కడ తగ్గిపోతుంది కాబట్టి రిమూవ్ అనుకోండి. రైట్, సో చూడండి, ఇక్కడ 36 ఉంది, ఇక్కడ 25 ఉంది. రైట్, యాక్చువల్లీ తగ్గింది ఇక్కడ కదా. ఎంత తగ్గింది మా? ఇక్కడ 9 parts, 11 parts? 11 parts తగ్గింది కదా. ఎంత తగ్గింది? 11 parts. సో 25 + 11 is 36. సో 11 parts తగ్గింది. ఆ 11 parts ఎంత ఇచ్చాడు? ఇక్కడ 12 ఇచ్చాడు. 11 parts 12 ఇచ్చాడు. సో అప్పుడు 1 part ఎంత అవుతుంది మా?
1 పార్ట్ 12/11 అవుతుంది. రైట్. ఫర్ సపోజ్ ఏ కనుక్కోమన్నాడు అనుకోండి, అప్పుడు ఏ ఎంత అవుతుంది? 30 పార్ట్స్. ఓకే. సో 1 × 12/11 కదా, ఇక్కడ ఏమవుతుంది 12/11. సో 30 × 12/11 వస్తుంది, అంటే 360/11 వస్తుంది. రైట్. ఒకవేళ బి అడిగాడు అనుకోండి, 36 పార్ట్స్ కదా, సో 36 పార్ట్స్ ఎలా రాస్తాము? 36 × 12/11. ఓకే. సో 36 × 12/11 ఇక్కడ ఎంత వస్తుంది? 36 × 12 అంటే 432, 72, 36. సో 432. సో 432/11. రైట్. సో అంటే ఒరిజినల్గా మనకు ఏ ఎంత క్వాంటిటీ ఉంది, బి ఎంత క్వాంటిటీ ఉంది తెలిసిపోతుంది. రైట్. మన క్వశ్చన్లో అడిషన్ అనుకున్నాము, రిమూవ్ అనుకోండి. రైట్. సో లెట్స్ డూ సమ్ క్వశ్చన్స్ నౌ. రైట్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి మా. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ మిక్చర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 4:3. If 5 liters water is added to the mixture, the ratio becomes 4:5. The quantity of milk is అన్నాడు. అంటే ఇక్కడ చూడండి అమ్మా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమన్నాడు వాడు? మిల్క్ వాటర్ రేషియో ఎంత ఇచ్చాడు? 4:3. నెక్స్ట్ ఏమన్నాడు? వాటర్ యాడ్ చేసిన తర్వాత, వాటర్ ఎంత? 5 లీటర్స్ యాడ్ చేసిన తర్వాత ఆ రేషియో ఎంత అయిందట? 4:5 అయిందట. అంటే మనం ఫస్ట్ ఇక్కడ చూడాల్సింది ఏంటిమా? మిల్క్ అనేది కాన్స్టాంట్ ఉందా లేదో చూడాలి. రైట్. సో లెట్స్ సీ వెదర్ ద మిల్క్ ఈజ్ కాన్స్టాంట్ ఆర్ నాట్. సో మిల్క్ అనేది కాన్స్టాంట్ ఉందా లేదో చూడండి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, అంటే మిల్క్ కాన్స్టాంట్ ఉంది. నో నీడ్ టు చేంజ్ ద రేషియోస్. నెక్స్ట్ వాటర్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది, అంటే డిఫరెన్స్ ఎంత ఉంది మా? డిఫరెన్స్ ఎంత ఉంది? 2 పార్ట్స్ ఉంది. సో 2 పార్ట్స్ గివెన్ హియర్ ఈజ్ హౌ మచ్? 5 లీటర్స్. సో 2 పార్ట్స్ ఎంత ఇచ్చాడు? 5 లీటర్స్ ఇచ్చాడు. అంతేనా? 5 లీటర్స్ ఇచ్చాడా? సో నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు చూడండి మనని. 2 పార్ట్స్ 5 లీటర్స్ ఇచ్చాడు. అయితే పాల పరిమాణం ఎంత అంటున్నాడు మా. అంటే వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అంటున్నాడు. సో మిల్క్ ఎంత ఉంది మా? 4 ఉంది. మనం ఈజీగా చేయొచ్చు కదా. 2 పార్ట్స్ అనేది 5 లీటర్స్ అన్నప్పుడు 4 పార్ట్స్ ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఓకే. సో 2 × 2, 5 × 2, 10 లీటర్స్. రైట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ నౌ? సో 10 లీటర్స్. సో లెట్స్ ఫోకస్ ఆన్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఏ మిక్చర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 5:1. If 5 liters of water is added, the ratio becomes 5:2. The quantity of milk is అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు మా? ఒక పాలు మరియు నీళ్ళు ఉన్నాయట. ఏ రేషియోలో ఉన్నాయట అంటే 5:1 రేషియోలో ఉన్నాయంట. అయితే వాడు ఏం చేశాడు? 5 లీటర్స్ని యాడ్ చేసినప్పుడట ఆ రేషియో చేంజ్ అయిందట. ఎంత అయిందంట రేషియో? 5:2 అయిందట. అప్పుడు ఏమంటున్నాడు? ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ కనుక్కోమంటున్నాడు. సో మరి ఇక్కడ ఏం చేద్దాం? క్వాంటిటీ ఆఫ్ మిల్క్ కనుక్కుందాము, దానికి అడిషనల్గా వాటర్ కూడా కనుక్కుందాం. రైట్. సో ప్రాక్టీస్ అవుతుంది మనకు అలా కనుక్కోవడం వల్ల. చూడండి, ఫస్ట్ ఎంత ఉంది మా? ఇక డైరెక్ట్గా రాసేస్తున్నాను మా. ఫస్ట్ ఎంత ఉంది? 5:1. ఫస్ట్ ఎంత ఉంది? 5:1. వాడు ఎన్ని లీటర్స్ యాడ్ చేశాడు? 5 లీటర్స్ యాడ్ చేశాడు. సో 5 లీటర్స్ యాడ్ చేయడం వల్ల ఎంత అవుతుంది? 5:2 అవుతుంది. 5 లీటర్స్ యాడ్ చేయడం వల్ల ఎంత అవుతుంది? 5:2 అవుతుంది. అంటే చూడండి మా, మనం ఫస్ట్ ఏం చేయాలి? మనం దేని మీద ఫోకస్ చేయాలంటే వెదర్ ద మిల్క్ ఈజ్ కాన్స్టాంట్ ఆర్ నాట్. సో వై? బికాస్ సార్ హియర్ వీఆర్ యాడింగ్ వాటర్, నాట్ మిల్క్. అంతే కదా. హియర్ వీఆర్ యాడింగ్ వాటర్, నాట్ మిల్క్. అంటే మనం వాటర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి మిల్క్ అనేది కాన్స్టాంట్ ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇక్కడ చేంజ్ అయిందనుకో మనం ఎల్సిఎం తీసుకొని చేసుకోవాలి. బట్ ఇక్కడ కాన్స్టాంట్ ఉంది, వాటర్ 5 ఉంది, ఇక్కడ కూడా 5 ఉంది, 5 పార్ట్స్ ఉంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? ఎంత? 1 పార్ట్. సో 1 పార్ట్ ఎంత ఇచ్చాడు మనకు క్వశ్చన్లో? 5 లీటర్స్ ఇచ్చాడు. ఓకే. సో క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? 5 లీటర్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు? వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అంటున్నాడు. రైట్. సో క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అంటే ఎంతమ్మా? 5 పార్ట్స్.
5 పార్ట్స్ ఎంత ఇచ్చాడు? సో 1 into 5 హియర్, 5 into 5 హియర్. సో టోటల్ ఎంతమ్మా? 25 లీటర్స్. ఎంత? 25 లీటర్స్. సో డూ వీ హ్యావ్ ఆన్సర్ ఆర్ నాట్? ఎస్, 25 లీటర్స్. ఒకవేళ మనల్ని వాటర్ కూడా అడిగాడు అనుకోండి మా, రైట్. సో వాటర్ అడిగాడు అనుకోండి. సో వాటర్ అడిగితే ఏం చేస్తాం మనము? వాటర్ అంటే వాటర్ క్వాంటిటీ కూడా కనుక్కోవచ్చు. ఎలా? వాటర్ ఎంత ఉంది ఇక్కడ? ఎన్ని పార్ట్స్ ఉంది వాటర్? 1 పార్ట్ ఉంది. సో 1 పార్ట్ ఎంతైతే చెప్పండి అప్పుడు? 1 into 5 ఎంత? 5 లీటర్స్. ఓకే. అలా కాకుండా ఇనీషియల్గా టోటల్ క్వాంటిటీ ఎంత ఉందని అడిగాడు అనుకోండి. టోటల్ క్వాంటిటీ, ఓకేనా? సో మొత్తం పరిమాణం అడిగాడు అనుకోండి. ఏం చేస్తాము మనము? మొత్తం పరిమాణం అంటే 25 + 5 ఎంత? 30 లీటర్స్. 25 + 5 30 లీటర్స్. ఓకేనా? రైట్. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్. రైట్. సో లెట్స్ సీ దిస్ క్వశ్చన్. A mixture contains milk and water in the ratio 5:6. If 10 liters of water is added to the mixture, the ratio becomes 6:5. The quantity of milk is అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు అమ్మా క్వశ్చన్లో? మిల్క్ వాటర్ ఉన్నారంట 5:6 రేషియోలో. అయితే 10 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత అది రివర్స్ అయిందంట 6:5. ఓకే. సో ఏమంటున్నాడు? ది క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అంటున్నాడు. ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అన్నాడు. రైట్. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే. సో 5:6 రాసుకోండి, 6:5 రాసాం కదా. సో నో ప్రాబ్లం. సో 5:6, 6:5 అంట. ఈ రేషియో రివర్స్ అయిపోయింది. మిల్క్ వాటర్. ఓకే. సో మిల్క్ వాటర్ రివర్స్ అయిపోయింది చూడండి మా ఇక్కడ. బట్ మీకు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ థింగ్, ఈ మిల్క్ అనేది మనకు కాన్స్టాంట్గా ఉండాలి. ఎందుకు కాన్స్టాంట్గా ఉండాలి సార్ అంటే వీఆర్ యాడింగ్ వాటర్, నో, వీఆర్ యాడింగ్ వాటర్, బట్ మిల్క్ షుడ్ బి కాన్స్టాంట్ హియర్. మేక్ దిస్ కాన్స్టాంట్. కాన్స్టాంట్ ఎలా చేస్తాము? ఎల్సిఎం తీసుకొని చేస్తాము. 5, 6 ఎల్సిఎం ఈజ్ 30. అంటే ఇక్కడ 30 రావాలి. రైట్. చూడండి, 5 into 6 30, 6 into 5 30. హయ్యర్ ఆల్సో 6 into 6 5 into 5. సో ఇది టోటల్ ఎంత వస్తుంది చూడండి? 30:36. నెక్స్ట్ 30:25. ఓకే. 30:36, 30:25. చూడండి మా, ఇక్కడ మిల్క్ ఈజ్ కాన్స్టాంట్ నౌ. నో, వాట్ చేంజ్డ్? వాటర్ ఈజ్ చేంజ్. వాటర్ ఎందుకు చేంజ్ అయిందమ్మా? మనం వాటర్ యాడ్ చేసాం కాబట్టి. ఓకే. వాటర్ రేషియో చేంజ్ అయింది. ఎందుకు చేంజ్ అయింది? వాటర్ రేషియో యాడ్ చేసాం కాబట్టి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? 11 పార్ట్స్. సో 11 పార్ట్స్ ఎంత ఇచ్చారు? 10 ఇచ్చారు. మనం ప్రీవియస్ దాంట్లో డిస్కస్ చేసుకున్నాము, సబ్స్ట్రాక్షన్ డిస్కస్ చేసుకున్నాము, ఇక్కడ అడిషన్ డిస్కస్ చేసుకున్నాం. ఓకే. ప్రీవియస్ దాంట్లో ఎగ్జాంపుల్ కోసం నేను సబ్స్ట్రాక్షన్ అని చెప్పాను, అంటే రిమూవ్ చేశాడని చెప్పాను. ఇక్కడేమో యాడ్ చేస్తున్నాడు. రైట్. చూడండి, 11 పార్ట్స్. సో 11 పార్ట్స్ అంటే ఇప్పుడు మనకు 1 పార్ట్ ఎంత అవుతుందమ్మా? 10/11. 1 పార్ట్ ఎంత అవుతుంది? 10/11 అవుతుంది. సో ఇక్కడ ఏం కనుక్కోవాలి మనము? ఇక్కడ ఏం కనుక్కోవాలి? పాల పరిమాణం కనుక్కోవాలి. సో పాల పరిమాణం అంటే చూడండి, పాల పరిమాణం ఎంత ఉంది? 30. సో 1 part ఈజ్ 10/11. వాట్ ఈజ్ 30 parts? సో 10 into 30/11 ఈజంట్ ఇట్? అంతే కదా. 10 into 30/11. సో దీన్ని ఎలా రాయొచ్చు మనము? 300/11. సో 300/11 అంటే ఆన్సర్ ఎంతమ్మా? సో 22 మీన్స్ 80, 27 అంతేనా? సో 297. 27 అంటే 270 + 297, 27 3/11 ఎంత వస్తుంది మా? 27 3/11. ఓకే. సో మనకు ఆన్సర్ ఉందా? 27 3/11 లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్. కొంచెం ఇలా క్యాల్కులేషన్ కూడా టఫ్ ఉంటుంది మా, క్యాల్కులేషన్ కూడా చూసుకోండి. రైట్. సో లెట్స్ గో టు కేస్ 2. సో ఈ కేస్ 2లో మనం ఏంటంటే ఎంత యాడ్ చేసామో కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి మా?
ఎంత యాడ్ చేసామో కనుక్కోవాలి. సో ఇప్పటి వరకు ఏం చేసాము, ఒరిజినల్ క్వాంటిటీ యాక్చువల్లీ ఎంత ఉందో కనుక్కున్నాము. ఇప్పుడు ఎంత యాడ్ చేసామో కనుక్కోవాలి. సో చూడండి, మామూలుగా మనం ఇప్పటివరకు ఏం చేసాము, ఈ 3:2 రేషియో ఉంది, తర్వాత యాడ్ చేస్తే 2:3 రేషియోలో అయింది. ఎంత యాడ్ చేసాము, 5 లీటర్స్ యాడ్ చేసాము కదా ఇప్పటి వరకు క్వశ్చన్లో. బట్ ఇక్కడ వాడు ఏం చేస్తాడంటే ఎంత యాడ్ చేశాడో కనుక్కోమంటాడు. ఎంత యాడ్ చేశాడో కనుక్కోమంటాడు. ఇక్కడ సమ్ లీటర్స్ ఇస్తాడు. ఫర్ సపోజ్ 20 లీటర్స్ అనుకోండి మా, ఎంత 20 లీటర్స్. ఓకే, 20 లీటర్స్లో 3:2 రేషియోలో మిల్క్ వాటర్ ఉన్నది. సో తర్వాత కొంత యాడ్ చేయడం వల్ల రేషియో 2:3 అయింది. సో యాడ్ చేసిన వాటర్ ఎంత అంటారు, యాడ్ చేసిన వాటర్ ఎంత అంటాడు. ఓకే, సో నౌ సో లెట్ సీ హియర్. ఫస్ట్ చూడండి మా, వాటి రేషియో ఎంత ఉంది, వాటి రేషియో ఎంత ఉంది మా, 20 ఉంది అంతే కదా, రైట్. సో 20 అంటే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 5 పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ. సో 5 పార్ట్స్ 20 అన్నప్పుడు వాట్ ఈస్ 1 పార్ట్, 1 పార్ట్ ఎంత అవుతుంది, 4 లీటర్స్ అవుతుంది అంతే కదా. సో అంటే చూడండి, సో మిల్క్ వాటర్, సో మిల్క్ వాటర్ ఎంత ఉంటే 12 అంతే కదా. సో 1 పార్ట్ 4 అయినప్పుడు 3 పార్ట్స్ ఎంత, 12. నెక్స్ట్ 2 పార్ట్స్ ఎంత అవుతుంది, 8, రైట్. సో నెక్స్ట్ 12, 8 కదా. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు, 2:3 అన్నాడు. యాక్చువల్లీ ఇక్కడ 3:2 ఉంది, ఇక్కడ 2:3 ఉంది. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనము, 2:3 అవ్వడానికి కదా, 2:3 అవ్వడానికి వాడు ఎంత వాటర్ యాడ్ చేసిండో కనుక్కోవాలి, రైట్. 2:3 అవ్వడానికి ఎంత వాటర్ యాడ్ చేసిండో కనుక్కోవాలి కదా. సో ఇక్కడ 12 అనేది కాన్స్టాంట్ ఉంటుంది కదమ్మా, ఎస్ ఆర్ నో, 12 అనేది కాన్స్టాంట్గా తీసుకోండి. సో ఇక్కడ ఎంత, 6 × 2, 6 × 2. నెక్స్ట్ ఇక్కడ ఎంత, 6 × 3 అంతే కదా, 6 × 2, 6 × 3 అంటే వాడు ఎంత యాడ్ చేశాడమ్మా, 10 లీటర్స్ యాడ్ చేశాడు. ఎంత యాడ్ చేశాడు, 10 లీటర్స్ యాడ్ చేశాడు. చూడండి ఇక్కడ 2:3 అంటే యాక్చువల్ ఇక్కడ 12 ఇక్కడ 12 ఉండాలి అంతే కదా. ఈడ 12 ఉన్నప్పుడు ఇక్కడ 12 ఉండాలి, ఎందుకంటే వాటర్ యాడ్ చేస్తున్నాడు. సో ఇక్కడ చూడండి, 2 × 6 = 12, 3 × 6 = 18. అంటే ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 18 ఉంది. ఎంత యాడ్ చేశాడు, 10 లీటర్స్ యాడ్ చేశాడు. ఎంత యాడ్ చేశాడు, 10 లీటర్స్ యాడ్ చేశాడు. ఒకసారి చెక్ చేద్దాం. చూడండి మా, ఇక్కడ 3:2, ఇక్కడ 2:3 కదా, రైట్. సో ఇది కాన్స్టాంట్ చేయాలంటే ఏం చేస్తాం మనము, 3:2కి ఎల్సిఎం తీస్తాం. ఎల్సిఎం ఎంత, 6 కాబట్టి 3 × 2, 2 × 3. సో ఇది ఏమొస్తుంది ఇక్కడ, 6:4. నెక్స్ట్ ఏమొస్తుంది, ఎంత వస్తుందమ్మా, 6:9 వస్తుంది. ఓకే, 6:4, 6:9 వస్తుంది, రైట్. సో ఎన్ని పార్ట్స్ ఇక్కడ, ఎన్ని పార్ట్స్ మా, 5 పార్ట్స్. సో 5 పార్ట్స్ ఎందుకు వచ్చింది, మనకు 10 లీటర్స్ యాడ్ చేసాం కాబట్టి 5 పార్ట్స్ వచ్చింది. అదే అప్పుడు 6 పార్ట్స్ ఎంత అవుతుంది, 5 × 2, 6 × 2, 12 అంతే కదా. నెక్స్ట్ 4 పార్ట్స్ అంటే 4 × 2, 8, రైట్. చూడండి ఇక్కడ మనకు 12 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో నెక్స్ట్ అది ఏమైంది, 3:2 అనేది 2:3 అయింది కాబట్టి ఇక్కడ 2:3 రాశాము, రైట్. ఈ 12 కాన్స్టాంట్ ఉంటుంది కదా, అంటే 2 × హౌ మచ్ ఈస్ 12, 6. అలాగే ఇక్కడ 3 × హౌ మచ్ ఈస్ 18, 3 × 6 = 18. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 18 ఉంది. ఎన్ని లీటర్స్ యాడ్ చేశాడు, 10 లీటర్స్ యాడ్ చేశాడు. ఓకే, సో దిస్ ఇస్ ద వే ఆఫ్ నో ఫైండింగ్ యాడెడ్ క్వాంటిటీ. ఓకే, సో దీన్ని యాడెడ్ క్వాంటిటీ ఎలా కనుక్కుంటామంటే ఈ విధంగా కనుక్కుంటాము. సో లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్, దానివల్ల మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది, రైట్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి మా, ఒక వెజల్ ఉందంట, అందులో ఆల్కహాల్ వాటరు 3:4 రేషియోలో ఉన్నాయంట. ఆల్కహాల్ వాటరు 3:4 రేషియోలో ఉన్నాయట. అయితే ఈ వెజల్లో ఎంత క్వాంటిటీ ఉందట అంటే 21 లీటర్స్ క్వాంటిటీ ఉందంట. ఈ రెండు కలిపి 21 లీటర్స్ క్వాంటిటీ ఉందట. వీడు ఏం చేశాడంట,
వాటర్ యాడ్ చేయడం వల్ల ఆ రేషియోస్ అనేటివి రివర్స్ అయినాయంట. ఓకే, సో వాటర్ యాడ్ చేయడం వల్ల రేషియోస్ అనేటివి రివర్స్ అయినాయంట. అయితే ఎంత వాటర్ యాడ్ చేశాడు కనుక్కోమంటాడు. రైట్, సో లెట్స్ ఫైండ్ అవుట్. సో ఫస్ట్ ఏం చేయాలి, ఈ రేషియోని మనము 3:4 చేసే కదా. ఎన్ని పార్ట్స్ ఇక్కడ? 7 పార్ట్స్. 7 పార్ట్స్ ఎంత ఇచ్చారు ఇక్కడ? 21 లీటర్స్ ఇచ్చాడు. ఓకే, అంటే చూడండి 3 పార్ట్స్ ఎంత అవుతుంది అప్పుడు? 7 ఇంటూ ఎంతమ్మా? 7 ఇంటూ 3 ఇంటూ 3 ఎంత? 9. ఇక్కడ ఎంతమ్మా? సో 3 పార్ట్స్, ఇక్కడ 4 పార్ట్స్ ఎంతమ్మా? 4 ఇంటూ 3 ఎంత? 12. ఓకే, ఒకటేమో 9 ఉంది, ఒకటేమో 12 ఉంది. రైట్, సో లెట్స్ రైట్ హియర్. ఓకే, సో చూడండి ఇక్కడ ఒకటి 9 ఉంది, ఇక్కడ 12 ఉంది. ఏంటి? మిల్క్ వాటర్ 9:12 ఉన్నాయి. సో యాక్చువల్లీ ఇది ఏమైందమ్మా, కొంత వాటర్ యాడ్ చేయడం వల్ల ఈ రేషియో ఏమైందంట? రివర్స్ అయిందంట. ఓకే, సో రివర్స్ అంటే ఏమైంది? 4:3 అయింది. 4:3 అయింది. ఇక్కడ చూడమ్మా, మనం వాటర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ మిల్క్ అనేది కాన్స్టాంట్ ఉండాలి కదమ్మా. రైట్, మనం వాటర్ యాడ్ చేస్తున్నాము, మిల్క్ని కాన్స్టాంట్ పెట్టాలి కదా. అంటే ఎంత పెట్టాలి? ఇక్కడ 9 పెట్టాలి. ఎంత పెట్టాలి? 9 పెట్టాలి. ఎందుకంటే మిల్క్ కాన్స్టాంట్ ఉండాలి కదా. మనకి ఇది ఒకటే చేంజ్ కావాలి, ఈ ఏరియా ఒకటే చేంజ్ అవుతుంది. అది చూడండిమా, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 9 ఉంది. 4 పార్ట్స్ 9 అయినప్పుడు 3 పార్ట్స్ ఎంతైతే చెప్పండి? 4 పార్ట్స్ 9 అయినాయి అంటే చూడండి, 4 పార్ట్స్ 9 అయినప్పుడు 3 పార్ట్స్ కనుక్కోండి. సో 4 ఇంటూ 2 ఈజ్ 8. సో 2.5. 2 ఇంటూ 2.5 ఈజ్ 9. నెక్స్ట్ 3 ఇంటూ 2.5 హౌ మచ్? సో 6.75. సో ఇక్కడ ఎంత? 6.75. అంటే ఎంత యాడ్ చేస్తున్నామ్మా ఇక్కడ మనం? ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 6.75 ఉంది. సో ఎంత యాడ్ చేస్తున్నట్టు? వీఆర్ యాడింగ్ 5.25. అంతే కదా, యాడింగ్ 5.25. సో ఈ 5.25 యాడ్ చేయడం వల్ల రేషియో అనేది రివర్స్ అవుతుంది. ఓకే, సో ది రేషియో బికమ్స్ బికాస్ ఆఫ్ యాడింగ్ 5.25 లీటర్స్ ఆఫ్ వాటర్. ఇస్ దిస్ ఫైన్? ఓకే, సో షల్ వి గో టు ద నెక్స్ట్ వన్? ఎస్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, చూడండి అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూస్తున్నాం చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నా, హౌ మచ్ ప్యూర్ ఆల్కహాల్ మస్ట్ బి యాడెడ్ టు 400 ml ఆఫ్ సొల్యూషన్ కంటైనింగ్ 16% ఆఫ్ ఆల్కహాల్ టు చేంజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ద మిక్చర్ ఈజ్ 40% అన్నాడు. ఓకే, హౌ మచ్ ప్యూర్ ఆల్కహాల్ మస్ట్ బి యాడెడ్ టు 400 ml ఆఫ్ సొల్యూషన్ కంటైనింగ్ 16% ఆఫ్ ఆల్కహాల్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ద వాటర్ ఈజ్. చూడండిమా, సో ఇక్కడ యాక్చువల్లీ ఆల్కహాల్ ఎంత ఉందమ్మా? 40% ఉంది. సో ప్యూర్ ఆల్కహాల్ తీసుకుందాం. ప్యూర్ ఆల్కహాల్. ఓకే, సో ప్యూర్ ఆల్కహాల్ 100% తీసుకుంటున్నాను నేను, అంతే కదా. ప్యూర్ ఆల్కహాల్ ఎంత తీసుకుంటున్నాను? 100%. సో ఈ 100% ఈ గాఢతను ఎంత మార్చాలి? 16% మార్చాలా? ఎంత మార్చాలి? ఫస్ట్ 40%. యాక్చువల్లీ ఎంత మార్చాలి? ఫస్ట్ 16% ఉంది, అంటే 40% మార్చాలి మనం. ఓకే, సో ఎంత ఉంది మా? ఫస్ట్ 16% ఉంది. మనం దాన్ని ఏం చేయాలి? 40% మార్చాలి. అప్పుడు వాడు ఏమంటున్నాడు? మార్చాలంటే ఎంత స్వచ్ఛమైన ప్యూర్ ఆల్కహాల్ జోడించాలి అంటున్నాడు. అంటే ఇది ఎంత కావాలి అంటున్నాడు. రైట్, చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? సో డిఫరెన్స్ ఎంత చూడండి, మనకి డిఫరెన్స్ తీసుకోండి మా. 1640 డిఫరెన్స్ ఎంత వస్తుంది? 24%. నెక్స్ట్ 140 డిఫరెన్స్ ఎంత వస్తుంది? 60%. అంతే కదా. రైట్, చూడండి 60%. ఇక్కడ ఎంత? 24%. సో దీన్ని క్యాన్సిల్ చేయండి, ఏమొస్తుంది? సో 15 4s 6, సో 3 2s
5 జా. సో ఎంత వచ్చింది 5:2. రేషియో ఎంత వచ్చిందమ్మా 5:2. సో ఇదేంటి, ఇది నార్మల్ ఆల్కహాల్, ఇది ప్యూర్ ఆల్కహాల్. సో యాక్చువల్లీ మనకు నార్మల్ ఆల్కహాల్ ఎంత ఉందమ్మా, నార్మల్ ఆల్కహాల్ ఎంత ఉంది 400 ఉంది అంతే కదా. నార్మల్ ఆల్కహాల్ అనేది మనకు 400 ఉంది. సో ఇది నార్మల్ ఆల్కహాల్ కాదు కదా 400. సో ప్యూర్ ఆల్కహాల్ ఎంత యాడ్ చేయాలి అంటున్నాడు. రైట్, చూడండి. సో 5 × 80 ఈజ్ 400. నెక్స్ట్ 2 × 80 ఈజ్ 160. సో హౌ మచ్ ml షుడ్ బి యాడెడ్ to increase it from 16% to 40%? 160 ml. ఓకే, సో ఎంత ml యాడ్ చేయాలమ్మా 160 ml యాడ్ చేయాలి. సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. ఇన్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ అలాయ్ ది రేషియో ఆఫ్ ఐరన్ టు ద కార్బన్ ఈజ్ 2:3. ఓకే, ఐరన్ టు ద కార్బన్ ఎంత ఇచ్చాడమ్మా 2:3 ఇచ్చాడు. ది అమౌంట్ ఆఫ్ ఐరన్ దట్ షుడ్ బి యాడెడ్ టు 15 kg ఆఫ్ దిస్ మెటీరియల్. అంటే ఈ 15 kg ఏ రేషియోలో ఇచ్చాడు 2:3 రేషియోలో ఇచ్చాడు. టు మేక్ ద రేషియో ఆఫ్ ద కంటెంట్స్ ఈజ్ 1:1 ఈజ్ అన్నాడు. టు మేక్ ద రేషియో ఆఫ్ ద కంటెంట్స్ ఈజ్ 1:1 అన్నాడు. రైట్, సో లెట్స్ యూస్ రేషియో మెథడ్. ఓకే, సో ఫస్ట్ చూడండి మా, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఐరన్ ఇచ్చాడు, కార్బన్ ఇచ్చాడు. సో ఎంత ఇచ్చాడు 2:3 ఇచ్చాడు, ఇక్కడ 1:1 ఇచ్చాడు. ఓకే, సో 2:3 అంటే చూడండి మా, యాక్చువల్ ఎన్ని పార్ట్స్ 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఎంత ఇచ్చాడు ఇక్కడ 15 ఇచ్చాడు. సో 5 పార్ట్స్ 15 అయినప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది 3 అవుతుంది. అంటే చూడండి ఇక్కడ 6 ఇక్కడ 9, ఇక్కడ 6 ఇక్కడ 9. చూడండి మా, ఇక్కడ ఐరన్ నెక్స్ట్ కార్బన్ కదా. ద అమౌంట్ ఆఫ్ ఐరన్ దట్ షుడ్ బి యాడెడ్ అంటే ఇప్పుడు ఐరన్ యాడ్ చేస్తున్నాం కాబట్టి, ఓకే, సో ఐరన్ యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇది ఆల్వేస్ ఎంత ఉండాలి, ఇక్కడ 9 ఉండాలి కదా. ఐరన్ యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకు ఆల్వేస్ ఏముండాలి, కార్బన్ అనేది 9 ఉండాలి. సరే ఎందుకు 9 ఉండాలి సార్ అంటే మనం డిస్కస్ చేసుకున్నాం, ఒక క్వాంటిటీ యాడ్ చేసినప్పుడు ఇంకొక క్వాంటిటీ కాన్స్టాంట్ ఉండాలని, అంతే కదా. ఇక్కడ 9 ఉంది కాబట్టి ఇక్కడ 9 ఉండాలి. బట్ మనకి ఎంత ఇచ్చాడు ఇక్కడ 1:1 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 1:1. అంటే చూడండి 1 × 9 ఈజ్ 9, 1 × 9 ఈజ్ 9. అంటే యాక్చువల్లీ ఇక్కడ ఎంత 9 రావాలి. రైట్, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 9 ఉంది. అంతే ఎంత యాడ్ చేశాడు మా, ఎంత యాడ్ చేశాడు చూడండి 3 kg యాడ్ చేశాడు. ఓకేనా, 3 kg యాడ్ చేశాడు. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ డూయింగ్ వన్ మెథడ్. సో ఇంకో మెథడ్ కూడా చెప్తాను చూడండి, ఇంకో మెథడ్ యాడ్ చేస్తాను ఇక్కడ. రైట్, సో 2:3, 1:1. ఓకే, సో దీన్నే కొంచెం మాడిఫికేషన్ చేసి చెప్తాను. 2:3 ఉంది ఇక్కడ, ఇక్కడ ఎంత ఉందమ్మా 1:1 ఉంది, అంతే కదా. సో ఇదేంటి ఐరన్, ఇది కార్బన్. ఇక జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మనం ఐరన్ అనేదాన్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి కార్బన్ షుడ్ బి కాన్స్టాంట్. ఎస్ ఆర్ నో? సో ఇది కాన్స్టాంట్ ఉండాలి కదా, బట్ కాన్స్టాంట్ ఉందా లేదు. అంటే వీ హ్యావ్ టు మేక్ దిస్ కాన్స్టాంట్. అంటే చూడండి ఎంతతో మల్టిప్లై అయ్యాలి 1 × 3, 3 × 1 ఎల్సిఎం. సో 3కి 1కి ఎల్సిఎం ఎంత 3 వస్తుంది. 1 × 3, 3 × 1. సో అప్పుడు ఎంత అవుతుందమ్మా, సో 2 × 1 అంటే 2:3. హియర్ 3:3, అంతే కదా. 2:3, 3:3. సో చూడండి మా, ఇప్పుడు ఏమైంది ఐరన్ కార్బన్ సమానం అయిపోయాయి. ఇక్కడ చూడండి కార్బన్ సమానం అయిపోయింది, కార్బన్ అనేది సమానం అయిపోయింది. సో ఫస్ట్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి 5 పార్ట్స్. సో 5 పార్ట్స్ ఎంత ఇచ్చాడు వాడు, రైట్. సో 5 పార్ట్స్ ఎంత ఇచ్చాడు, 5 పార్ట్స్ అనేది మనకి ఎంత ఇచ్చాడు 15 kg ఇచ్చాడు, అంతే కదా. సో 5 పార్ట్స్ 15 kg ఇచ్చాడు, రైట్. సో 15 kg. బట్ ఇక్కడ చూడండి మా, ఇక్కడ ఎంత పార్ట్ పెరిగింది 2 నుండి 3 అయిందంటే ఎంత పార్ట్ పెరిగినట్టు 1 పార్ట్ పెరిగినప్పుడు, అంతే కదా. సో 5 × 3, దిస్ ఈస్ 1 × 3. సో దిస్ ఈస్ 3 kg.
రైట్, అంటే చూడండి మా, మీకు మొత్తము 3 మెథడ్స్ చెప్పాను. ఫస్ట్ క్వశ్చన్కి ఒక మెథడ్ చెప్పాను, ఇక్కడ ఒక 2 మెథడ్స్ యాడ్, ఇక్కడ ఇంకొక మెథడ్ యాడ్ చేశాను. రైట్, సో యూ కెన్ యూస్ ఎనీ వన్ ఆఫ్ దీస్ 3 మెథడ్స్. ఓకే, సో వాట్ ఈస్ ఆన్సర్ నౌ? 3 kgs. So this is method 2, this is method 1 in this question. Right, so option B here.